సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. బంగ్లాదేశ్ లో విధ్వంసం వెనుక పాక్, భారత్ కు ఎదురు తెప్పే. బంగ్లాదేశ్ లో విధ్వంసం వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందా? రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనలోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరిపోయారా? రాడికల్స్, పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేసి వందలాది మంది చావుకు కారణమయ్యారా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు రిజర్వేషన్ నిరసనల వెనుక దేశంలో విధ్వంసం సృష్టించడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. అయితే బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు భారత్కు ఎదురు దెబ్బేనని అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ పార్టీ భారతదేశానికి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఈ కారణంగా పాక్ టెర్రరిస్ట్ సంస్థ ఐఏఎస్ రంగంలోకి దిగి పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్రలను అమలు చేసింది. ఇదే సమయంలో తెరపైకి వచ్చిన రిజర్వేషన్ల అంశాన్ని అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో బీఎన్పీ జమాత్ పార్టీ బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే పాకిస్తాన్, చైనాతో పాటు బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి శత్రు దేశంగా పక్కలో బళ్లెంగా మారే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి తలెత్తడానికి రిజర్వేషన్ల అంశం కారణం. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అవామీ లీగ్ పార్టీ, హసీనా పార్టీ మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది. దీంతో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను లైట్ గా తీసుకోవడంతో అవి దేశం మొత్తం విస్తరించాయి. ప్రతిపక్ష పార్టీ మద్దతుతో దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగి నిరసనల మాటున విధ్వంసానికి పాల్పడ్డాయి. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. నెల రోజులుగా ఈ ఘర్షణలో దాదాపు 300 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లు 30% నుంచి 5%కు తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. హసీనా ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు. హసీనా రాజీనామా చేయాలని పట్టుపడుతూ పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తానికి వెనక నుండి నడిపించింది పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలేనని అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రధాని హసీనా ఇటీవల మాట్లాడుతూ రిజర్వేషన్లకు నిరసనగా ఆందోళనకారుల విధ్వంసం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు కూడా. ఉగ్రవాదులతో కలిసి బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ దేశంలో విధ్వంసానికి కారణమని హసీనాతో పాటు ఆమె పార్టీ ప్రతినిధులు కూడా చెబుతూ వచ్చారు. అయినా దేశంలో జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో నిరసనకారుల హింసాకాండ మరింత పెచ్చరిల్లింది. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించే వరకు వెళ్లింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మొదట భారత్ వచ్చిన ఆమె తర్వాత లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో సైనిక పాలన నడుస్తోంది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ అధికారికంగా ప్రకటించారు. తమ దేశంలో సైనిక పాలన ఉంటుందని, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం విడిచినట్లు వెల్లడించారు. తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ప్రధాని అధికారిక నివాసమైన గణభవన్ను ఆందోళనకారులు ముట్టడించి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బంగ్లా పరిణామాలపై భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర భేటీ అయింది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష జరిపినట్లు తెలిసింది. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిత్యావసరాలు మినహా మిగిలిన వాణిజ్యం నిలిచిపోయింది.